రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విద్యా ప్రైవేటీకరణను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు పాపని నాగరాజు అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు మాట్లాడారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అనుగుణంగా విద్యార్థి సంఘాలు నిర్మాణమై వారి వారి ఎజెండాలు జెండాలనే మోస్తున్నారని తెలిపారు. దీనివల్ల పార్టీల అవసరాలకు సానుకూలంగా విద్యార్థి సంఘాలు నడిపిస్తున్నారని, ఎక్కడ కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ యూనియన్ ఏర్పాటు చేశామని ఆ దిశగా పనిచేస్తుందన్నారు. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ కాకుండా అడ్డుకుని జాతీయీకరణ విద్యా విధానం కోసం పోరాటం చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు విద్యా సమస్యలపై పోరాటం చేసి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చాలనే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్న ఈ తరుణంలో ఇండియన్ విద్యార్థి సంఘం యొక్క ఆవశ్యకత ఏర్పాటు ఉందని చెప్పేసి మేము జాతీయ స్థాయిలో 4 రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ ఒరిస్సా రాష్ట్రాల ప్రతినిధులను కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని మార్చడం కోసం మార్చలేమని చెప్పి బీజేపీ ప్రభుత్వం అన్నా గతంలో 2001-2002 నాటికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దేశ అధ్యక్షులు కేఆర్ నారాయణ కూడా ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అనేక రకాల దళిత భోజన కులాలందరూ కలిసి పోరాటాలు చేయటం మూలంగా రాజ్యాంగ రచనను మార్చడానికి మేము చేయటం అని చెప్పి ప్రకటన చేసింది. ఈ క్రమంలో విద్యార్థులు ఎందుకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందంటే, విద్యను నూతన విద్యా విధానం పేరు మీద, జాతీయకరణ పేరు మీద, ప్రధానంగా ఇండియనైజ్ పేరు మీద, అందులో ముఖ్యంగా హిందూ ఐడియాలజీని డెవలప్ చేస్తున్న ఈ తరుణంలో దళిత భోజన కులాలకు సెక్యులర్ వ్యవస్థను విధ్వంసం చేయడానికి ప్రయత్నం జరుగుతుందనేది ఇవాళ మేము గ్రహించాము. ఇది దేశంలో కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆవశ్యకతను ఏర్పాటులో భాగంగానే, అంటే ఆ ఆవశ్యకత యొక్క ప్రాముఖ్యతను గ్రహించి పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిందని మేము ప్రకటన చేస్తాం.